చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే మలిదశ ఉద్యమం మొదలు కావటానికి 69 ఉద్యమకారుల పాత్ర గొప్పది. వాస్తవానికి 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం అది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడ గెలిచి ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటేనే హిమాయత్ నగరు టీడీపీ అభ్యర్థి చనిపోతాడు. ఆయన గెలిచిండు, వాస్తవానికి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. ఆ చనిపోయినటువంటి స్థానానికి మళ్ళీ ఎన్నిక మొదలైతే ఆ ఎన్నికకు పర్వతనేని ఉపేంద్రను అభ్యర్థిగా నిలబెడతారు ఎన్టీ రామారావు గారు. నిలబెడితే అప్పుడు తెలంగాణ వాదులకు కోపం వచ్చింది. మీరు మళ్ళా ఆంధ్ర పెత్తనం మొదలుపెట్టిండ్రు, మా దగ్గర హిమాయత్ నగర్లో మీరెట్లా పోటీ చేస్తారని వాళ్ళు నిర్ణయానికి వచ్చి అందరూ కూడా అప్పుడు ఆలయ నరేంద్ర పోటీకి వస్తాడు. అక్కడ ఆలయ నరేంద్ర గెలుపు కోసం తెలంగాణ ఉద్యమకారులందరూ ఒకటైతారు, ఆయనను గెలిపిస్తారు. పర్వతనేని ఉపేంద్ర ఓడిపోతారు. ఆ తర్వాత వాళ్ళు తెలంగాణ వాదులు వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేయాలి, మళ్ళా మన హక్కుల పరిరక్షణకు పూనుకోవాలి, లేకపోతే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలంగాణ వ్యాపితంగా మీటింగులు పెట్టడం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తెలంగాణ ఆలోచన మళ్ళీ ముందుకు వస్తుంది. ఆ ముందుకొచ్చిన సమయంలో జయశంకర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారు. దానికి ముందు ఉండి నడిపినటువంటి వాడు తెలంగాణ ప్రభాకర్. ఆ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని ఊరూరు తిరిగి చెప్తా ఉంటారు. అట్లా తెలంగాణ వాదాన్ని మొట్టమొదట ప్రచారం చేసి మలిదశ ఉద్యమానికి పునాదిరాళ్ళు వేసింది 69 ఉద్యమకారు. అందులో ఒక ముఖ్య పాత్ర పోషింది జయశంకర్ గారు. ఎందుకంటే చాలా విస్తృతంగా చాలా మీటింగులకు హాజరయ్యారు. అప్పుడు నిజామాబాద్లో కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి అడుగుతారు, నిజామాబాద్ మీటింగ్కి ఈయన వెళ్తాడు. వెళ్ళి వచ్చే సమయానికి అంటే 15 గంటల ప్రయాణం వరంగల్ నుంచి నిజామాబాద్ పోయి రావాలంటే 15 గంటల ప్రయాణం. ఎంతమంది హాజరైంది ఇంతటి మీటింగ్ అని అడిగితే 15 మంది హాజరైందని చెప్తాడు. సార్ నువ్వు 15 గంటల ప్రయాణం చేసి 15 మందికా నువ్వు పాఠం చెప్పిందని నవ్వుతారు వాళ్ళు. నవ్వితే ఏమో ఎవరికెరక రేపు 15 లక్షలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం వస్తుందేమో, అందుకనే మొదలుపెట్టిన ఒక దగ్గర అని ఆయన వాళ్ళకి సమాధానం చెప్తారు. ఆ రకంగా తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేయడానికి సదస్సులు పెడితే దాని కొనసాగింపుగా కేశవరావు జాదవ్ తదితరులు యూనివర్సిటీలో 2 సదస్సులు పెడతారు. జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ హాజరవుతారు. హాజరైన తర్వాత ఇక తెలంగాణ వాదం వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ వ్యాప్తి చెందుతున్న సమయంలో వరంగల్లో నవంబర్ 1 నాడు ఒక విద్రోహ దినం సభ జరుగుతుంది. ఆ విద్రోహ దినం సభ జరిపింది జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు. ముగ్గురు కలిసి 69 ఉద్యమకారులు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు వాళ్ళు ఇట్లాగే 200-300 మంది వస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాకు మించి 3000 మంది ఆ రోజు హాజరై అప్పటి వరకు జరిగిన ప్రచారం యొక్క ప్రభావం ఆ వచ్చినటువంటి వాళ్లకు తెలంగాణ గురించి విడమర్చి చెప్పి తెలంగాణ కోసం ఉద్బోధనలు చేస్తారు, ఇక మనం కొట్లాడాలి రాష్ట్రం కోసం అని. అట్లా 69 ఉద్యమకారులు లేకపోతే మలిదశ ఉద్యమం అనేది లేనేలేదు. వాళ్ళ పాత్ర అంత గొప్పది. తెలంగాణ గురించి ప్రతి విషయాన్ని వివరించి చెప్పింది తొలుత ఈ 69 ఉద్యమకారులే. అందున జయశంకర్ గారి పాత్ర చాలా గొప్పది. ఆ ఉద్యమం వ్యాప్తి చెంది పెళ్ళుబికిన తర్వాత అనేక సంఘాలు ఏర్పడతాయి. తెలంగాణ జన సంఘటన, జనసభ, ఐక్యవేదిక, అనేక సంఘాలు ఏర్పడి తెలంగాణ వాదాన్ని ఊరూరికి తీసుకపోతే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాయి.